ఓకేనా. ఇంతకుముందు మనం నేర్చుకున్న కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ టాపిక్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ఎంత సింపుల్గా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకేనా. పెన్ పేపర్ లేకుండా మైండ్లో చేసి ఆన్సర్ ఎంత ఫాస్ట్గా చెప్పొచ్చో చూద్దాం ఒకసారి. నేను చేస్తున్నాను చూడండి, మీరు కూడా 1-2 మినిట్స్ తర్వాత మీరు కూడా ఇలా చేయగలరు అనమాట. రైట్. ముందుగా నేను ఎలా చేస్తున్నాను చూడండి, మీరు కూడా అలా చేయాలి అర్థం అనమాట. రైట్. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇది సబ్ట్రాక్షనే, ఇది కూడా సబ్ట్రాక్షనే, ఇది కూడా సబ్ట్రాక్షనే, అన్నీ కూడా సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్సే. వాస్తవానికి ఇవి పెన్ పేపర్ యూజ్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం 2 సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేస్తున్నామో చూడండి నాన్న. రైట్. అది రెడీ చూడండి. ఓకే. ఆన్సర్ 9 3 6 7 4 5.8 9 4 9 7 3 2 6 8. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. అదేవిధంగా సెకండ్ దాని ఆన్సర్ చూద్దాం. సెకండ్ ఆన్సర్ 6 4 5 6. ఓకే. 6 4 3 2 అండ్ 6 8. దీని ఆన్సర్ ఇది నాన్న. నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ 1 2 0 4 5 6.356.8. ఇది ఆన్సర్. లాస్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు కూడా చేయగలరు అనమాట. ఇక్కడ చూడండి, ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా క్యాలిక్యులేషన్ చేయడానికి గ్యాప్ తీసుకోకుండా ప్రాబ్లం చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతున్నాం మనం. ఓకే. మీరు కూడా 1 మినిట్ తర్వాత చేయగలరు. చూద్దాం ఎలానో చూద్దాం. రైట్. ఓకేనా. ఇంతకుముందు క్లాస్లో మీరు కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ టాపిక్ని నేర్చుకోవడం జరిగింది. ఆ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ టాపిక్ని యూజ్ చేసి సబ్ట్రాక్షన్స్ ఎంత ఈజీగా చేయొచ్చో మనం ఇక్కడ చూద్దాం నాన్న. ఓకే. రైట్. నేను ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చాను. దీన్ని టైప్ 1 ప్రాబ్లం అనవచ్చు నాన్న. టైప్ 1 ప్రాబ్లమ్ అంటే ఏంది ఒకసారి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 4 జీరోస్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా అన్ని డిజిట్సే ఉండాలన్నమాట. 4 డిజిట్సే ఉండాలి. ఇక్కడ 4 జీరోస్ ఉంటే ఇక్కడ 4 డిజిట్సే ఉండాలి. అది టైప్ 1 అనమాట. రైట్ నాన్న. ఓకే. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ముందు కండిషన్ గమనించారు, 4 జీరోస్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే చూడన్నా, ఈ సెకండ్ నెంబర్ ఒకసారి చూడండి, 5432 ఉందా, 5432 ఉంది కదా. ఈ నెంబర్కి మీరు కాంప్లిమెంట్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది నాన్న. మీరు కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. మీరు కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది, అదే ఆన్సర్. ఇక మీరు ఏ సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఏ బార్ ఏం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఓకేనా. చేద్దాం మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ చూద్దాం. మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోండి. సబ్ట్రాక్ట్ ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. దానికోసం అని చెప్పి ఒక చిన్న బాక్స్ కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. 0 ఉన్నప్పుడు 9తో రీప్లేస్ చేయండి, 9 ఉన్నప్పుడు 0తో రీప్లేస్ చేయండి, 1 ఉన్నప్పుడు 8తో రీప్లేస్ చేయండి, 8 ఉన్నప్పుడు 1తో రీప్లేస్ చేయండి, 2 ఉన్నప్పుడు 7తో రీప్లేస్ చేయండి, 7 ఉన్నప్పుడు 2తో రీప్లేస్ చేయండి. అదేవిధంగా 3 ఉంటే 6, 6 ఉంటే 3, 4 ఉంటే 5, 5 ఉంటే 4 అని ఇలా ఒక 5 పెయిర్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకొని నేను చెప్పడం జరిగింది. చెప్పండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక లాస్ట్ డిజిట్ తప్ప మిగిలిన డిజిట్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ 5 కనపడితే 4తో రీప్లేస్ చేయాలి, 5 కనపడితే 4తో రీప్లేస్ చేయాలి, మళ్ళీ అదేవిధంగా 4 కనపడితే 5తో రీప్లేస్ చేయాలి. ఆ విధంగా అనమాట. 2 కనపడితే 7తో రీప్లేస్ చేయాలి, 7 కనపడితే 2తో రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేస్తూ పోతే వచ్చే ఒక నెంబర్ ఉంటుంది చూసారా, అదే మనకి కాంప్లిమెంట్ అవుతుంది. రైట్ నన్ను. ఇప్పుడు 5 కనపడ్డది, వెంటనే మనం 4తో రీప్లేస్ చేసుకోవాలి. 4 కనపడ్డది, ఇక్కడ 4 కనపడితే మళ్ళీ 5తో రీప్లేస్ చేసుకోవాలి. 3 కనపడితే 6తో రీప్లేస్ చేయాలి, కాబట్టి 6తో రీప్లేస్ చేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్ నెంబర్ మాత్రం ఇలా రీప్లేస్ చేయొద్దు, 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 8 సరే 10 - 2 8 అనమాట. ఈ విధంగా ఇదే మన ఆన్సర్. మన ఈ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చూసారా, ఇదే మన సబ్ట్రాక్షన్ ప్రాబ్లంకి ఆన్సర్ అనమాట. ఓకేనా. క్లియర్. మీరు ఇప్పుడు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకే. చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చారు. మైనస్ ఎన్ని జీరోస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను కూడా 8 డిజిట్స్ ఇక్కడ తీసుకుంటున్నా. 4 3 0 9 5 4 3 2 ఇట్లా 8 డిజిట్స్ తీసుకున్నా. ఓకే. ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు
ఈ కాంప్లిమెంట్ కాన్సెప్ట్ అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 8 జీరోస్ ఉన్నాయి. అంటే 8 టైమ్స్ బారో చేయాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అందుకనే ఇక్కడ మనం ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్ యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్తున్నాం. చూద్దాం. ఓకే, చూడండి ఈ సెకండ్ నెంబర్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, కండిషన్ చూడండి. 4 + 4 8 జీరోస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 8 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, 8 డిజిట్స్ అండ్ 8 జీరోస్. రైట్, 4 కనపడ్డది. ఈ 4 ఎక్కడ ఉంది చూడండి. ఈ 4 కనపడ్డది. 4 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి 4 కనపడ్డది. 4 కనపడ్డది. దేంతో రిప్లేస్ చేయాలి? 5తో రిప్లేస్ చేయాలి. కాబట్టి ఇక్కడ 5 రాయి. ఇప్పుడు 3 కనపడ్డది. దేంతో రిప్లేస్ చేయాలి? 6తో రిప్లేస్ చేయాలి. 6 రాసేసి. నెక్స్ట్ 0 కనపడ్డది. 0 కనపడితే దేంతో రిప్లేస్ చేయాలి? 9 రాసేసి. ఓకే, 5 కనపడితే ఏంటంటే 5 బదులు ఏం రాయాలి? చూడండి 5 బదులు 4 రాయాలి. ఓకే, నెక్స్ట్ 9 కనపడ్డది. ఏం రాయాలి? 0 రాయాలి. నెక్స్ట్ 5 కనపడితే ఏం రాయాలి? 4 రాయాలి. నెక్స్ట్ 4 కనపడితే ఏం రాయాలి? 5 రాయాలి. నెక్స్ట్ 4 కనపడితే ఏం రాయాలి? మళ్ళీ 5 రాయాలి. ఓకే, 5 కనపడితే 4 రాసేసాం. ఓకే, ఆల్రెడీ రాసేసాం. 5 × 4 4 × 5 రాసేసాం. 2 కనపడితే ఏం రాయాలి? 7 రాయాలి. రాసేసాం. తర్వాత లాస్ట్ మాత్రం 10 - 3 చేయాలి. 7 వస్తుంది. ఓకే, ఇది కాంప్లిమెంట్ ఆఫ్ నెంబర్. ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబరే ఏమవుతుంది అంటే ఈ సబ్ట్రాక్షన్కి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా చేయాలి. రైట్ నేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు టైప్ 2 ప్రాబ్లం తీసుకుందాం. టైప్ 2 ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. సరే, మీకు ఒక డౌట్ మైండ్లో మెదులుతుంది. ఏంటంటే సార్ మరి నెంబర్ ఆఫ్ జీరోస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉంటే బాగానే ఉంది, మంచిగా ఈజీగా చాలా ఈజీగా ఉంది. మరి ఒకవేళ అలా లేకపోతే సార్ అని మీ ఆ డౌట్ మీ మైండ్లో ఇలా కొట్టుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు దానికి ఎలా చేయాలని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. 5 జీరోస్ ఉన్నాయి. ఓకే, 5 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, అంటే 2 తక్కువగా ఉన్నాయి. ఓకే, చూడ చాలా జాగ్రత్తగా అంటే నేను చెప్తున్నాను ఎన్ని డిజిట్స్ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఉండాలి. ఓకేనా, ఇక్కడ 5 జీరోస్ ఉంటే కండిషన్ అంటే 5 జీరోస్ ఉంటే 5 డిజిట్స్ ఉండాలి. లేవు, 3 ఉన్నాయి. అంటే ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 డిజిట్స్ తక్కువ ఉన్నట్టే కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే 5 జీరోస్ ఉంటే 5 డిజిట్స్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి. సెకండ్ నెంబర్లో 5 డిజిట్స్ ఉండాలి. లేకపోతే ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయాలంటే చూడండి అన్న, ఎన్ని డిజిట్స్ తక్కువ ఉన్నాయి దీంట్లో? ఎన్ని డిజిట్స్ తక్కువ ఉన్నాయి? 2 డిజిట్స్ తక్కువ ఉన్నాయి. అవునా కాదా? 2 డిజిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ని ఇలా స్టార్ట్ చేయొచ్చు. 2 9s పెట్టుకొని ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి? 2 9s పెట్టుకొని స్టార్ట్ చేయండి. 2 డిజిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 2 9s పెట్టుకోండి. ఇంక ఎప్పటిలాగానే రిమైనింగ్ పార్ట్ అంతా సేమే. అంటే 4 5 6కి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అంటే 2 9s ముందు పెట్టుకొని ఆ తర్వాత ఈ 4 5 6కి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆన్సర్ చెప్పడానికి ముందే 2 9s చెప్పి 4 5 6కి కాంప్లిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసి చాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్తాం. 4 for 5 అండ్ 5 for 4 అండ్ 6 లాస్ట్ కాబట్టి 10 - 6 3. 10 - 6 4. రైట్, 10 - 6 4. ఇది మన ఆన్సర్ నాన్న. ఈ విధంగా దీనికి ఒక ప్రాబ్లం చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం ఎలా కనపడుతుంది అంటే చూడండి డెసిమల్ పాయింట్ ఇచ్చాము. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇచ్చాను చూడండి. 4364 పాయింట్స్ 325. ఓకే, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలన్నా ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇక్కడ పాయింట్కి ముందు ఏది డిజిట్స్ ఉన్నాయో ఈ డిజిట్స్ 4 ఉన్నాయా లేవో చూసుకోవాలి. 4 ఉన్నాయి. ఈ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా మనం కన్సిడర్ చేయొద్దు అనమాట. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి కన్సిడర్ చేయొద్దు. ఓకే, అంటే కౌంట్ చేయొద్దు. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయని పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయొద్దు. జస్ట్ పాయింట్కి ముందునేవే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. ఈక్వల్ ఉన్నాయా లేవా చూడాలి. ఓకే, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటేనేమో మనం ఫస్ట్ టైప్ ఉంది కదా ఆ టైప్ చేయాలి. ఈక్వల్ లేకపోతేనే సెకండ్ టైప్లో ఇట్లా 9s పెట్టుకొని చేయాలి. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. పాయింట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది టైప్ 3 అనమాట. పాయింట్ డెసిమల్ పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది టైప్ 3. రైట్, చూద్దాం. చూడండి ఇప్పుడు 10,000 మైనస్ ఇలా ఇచ్చాడు 4,000 సంథింగ్ ఇచ్చాడు. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, ఈక్వల్గా ఉన్నాయి. 4 and 4 ఈక్వల్ ఉన్నాయి. నో డౌట్ ఎప్పట్లాగానే ఈ నెంబర్కి ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు తెలుసు ఆల్రెడీ పాయింట్ ఉన్నా సరే కాంప్లిమెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే విషయం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి, నో డౌట్. చూడండి 4 for చెప్పండి 4 for 5, 3 for 6, 6 for 3, 4 for 5 పాయింట్ అండ్ మళ్ళీ 3 ఇక్కడ పాయింట్ పెట్టుకున్నారుగా. ఓకే, 3 for 6, 2 for 7, లాస్ట్ 10 ఇది లాస్ట్ అన్నట్టు, ఇది లాస్ట్ డిజిట్ అనమాట. ఓకేనా, దీనికి 10 - 5 5. ఓకే, రైట్, ఇది మన ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలన్న. ఓకే, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకే సార్, ఇలా ఉంటే
-23.567 ఇలా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్కి ముందు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇచ్చాను, డెసిమల్ పాయింట్కి ముందు 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 4 జీరోస్ ఉన్నాయి, అంటే ఇక్కడ 2 డిజిట్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ తర్వాత వీటిని డిజిట్స్ లాగా కౌంట్ చేయొద్దు కాబట్టి వాటిని మనం కౌంట్ చేయొద్దు. ఈ పాయింట్కి ముందు ఉన్నవి మాత్రమే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే 2నే ఉన్నాయి. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారము ఈ ఎన్ని డిజిట్స్ ఉండాలి అసలు యాక్చువల్లీ ఇక్కడ 4 ఉండాలి కానీ మనకి 2నే ఉన్నాయి కాబట్టి 2 తక్కువ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం 2 9స్తోనే స్టార్ట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? ఒకవేళ 3 డిజిట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, 3 డిజిట్స్ తక్కువ ఉంటాయి, ఒకవేళ నేను ఈ ప్రాబ్లమ్ కొద్దిగా మారుస్తాను ఓకే మీకోసం. ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 5 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయి చూడండి ఒకసారి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, అప్పుడు 3 డిజిట్స్ తక్కువ ఉన్నట్టు కదా, కాబట్టి అప్పుడు 3 9s పెట్టుకోవాలన్నమాట. 3 9s పెట్టుకొని ఇప్పుడు ఈ నెంబర్కి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంతే. ఇది చేయండి, కాంప్లిమెంట్ ఆఫ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. 9 - 2 లేదా 2 for 7 ఓకే, అండ్ 3 for 6 పాయింట్, నెక్స్ట్ 5 for 4, 6 for 3, లాస్ట్ది 10 - 7 3. ఈ విధంగా ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనం బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? టాపిక్ ఏంటి? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్, 10th పేజీలో ఉంది, అది ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ బై యూజింగ్ కాంప్లిమెంట్స్. ఇప్పుడు మనం చేస్తున్న టాపిక్ ఏంటి అంటే సబ్ట్రాక్షన్స్ బై యూజింగ్ కాంప్లిమెంట్స్, సబ్ట్రాక్షన్స్ బై యూజింగ్ కాంప్లిమెంట్స్ 12th పేజీలో ఉన్నాయి. ఓకేనా? రైట్. బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 3000 - 65. ఓకే, దీన్ని నేను టైప్ 4గా నేను దీనికి నేమ్ పెడుతున్నాను, టైప్ 4గా. ఇంతకుముందు మనము ఎలాంటి ప్రాబ్లం చేసామంటే చూడండి, 1 0 0 0 అండ్ మైనస్ సంథింగ్ ఏదో ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఈ ప్రాబ్లంలో ఎప్పుడు కూడా మనకి ఏముండేది అంటే ఇక్కడ 1 ఉండేది, 1తో స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ నెంబర్ మాత్రం 1తో స్టార్ట్ అయ్యేది. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లం మాత్రం 1తో కాకుండా 3తో స్టార్ట్ అయ్యింది. అంటే నేను టైప్ 4గా నేమ్ పెడుతున్నాను, మీరు కూడా టైప్ 4 అనుకొని నేమ్ పెట్టుకోండి. రైట్ నేనా? ఓకే. మరి ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలంటే 1 కాకుండా వేరే నెంబర్ ఏదైతే ఇచ్చిండో ఆ నెంబర్ని నేను సపరేట్ చేస్తున్నాను అన్న, ఈ ఫస్ట్ నెంబర్ నుంచి సపరేట్ చేస్తున్నా. ఓకేనా? సపరేట్ చేసి ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. ఓకే, ఈ సపరేట్ చేసి ఈ 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తానన్న, 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఓకే, సబ్ట్రాక్ట్ చేసేసి ఆన్సర్లో 2తో మొదలు పెడుతున్నాను. ఆన్సర్ నేను 2తోనే మొదలు పెడుతున్నాను. ఇక అంటే ఏదైతే 1 కాకుండా ఏ నెంబర్ ఇక్కడ ఇచ్చినా సరే దాని నుంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసేసి ఇక్కడ రాసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. సేమ్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి అని చూస్తే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2నే ఉన్నాయి. అంటే ఎన్ని తక్కువ ఉన్నాయి? 1 తక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ని మనం 9తో స్టార్ట్ చేయాలి అని చెప్పి 1 9తో స్టార్ట్ చేయాలి. ఎందుకు? 1 డిజిట్ తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ని మనం 9తో స్టార్ట్ చేయాలి కాంప్లిమెంట్ చేసేటప్పుడు. ఓకే, కాబట్టి ఇక్కడ 9తో స్టార్ట్ చేయాలి. ఓకే, కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 9తో స్టార్ట్ చేయాలి కాంప్లిమెంట్. ఇప్పుడు చెప్పండి, కాంప్లిమెంట్ ఆఫ్ 65 కాంప్లిమెంట్ ఏమవుతుంది? 6కి 3 వస్తుంది, 6కి 3 వస్తుంది. అండ్ లాస్ట్ మాత్రం 10 - 5 కాబట్టి 10 - 5 ఎంత? 5. ఈ విధంగా మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 2935 అనమాట. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చేద్దాం నాన్న, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఎగ్జాంపుల్ 14th ప్రాబ్లం చేద్దాం. 14th ప్రాబ్లం 9000 9 4 zeros minus 2 4
3 5. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 కాకుండా ఫస్ట్ చూడగానే 1 కాకుండా మీకు 9 కనపడ్డది. ఈ 9 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసేసి మైండ్లోనే సబ్ట్రాక్ట్ చేసేసి 8తోనే ఆన్సర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. నో డౌట్ ఇక ముందు 9 సేమ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా మన ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఇక 2 for 7, 2 for 7, 4 for 5, 3 for 6 అండ్ 5 for 4. సారీ, లాస్ట్ది మాత్రం 10 - 5 ఏమవుతుంది? 10 - 5 = 5 లాస్ట్ది. ఓకేనా? ఇది మన ఆన్సర్ నాన్న. ఈ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు హోంవర్క్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేసేసి వాట్సాప్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వెంటనే అడగండి, ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకే, డౌట్స్ కోసం స్పెషల్గా లైవ్ క్లాస్ తీసుకుంటాను. ఆ లైవ్ క్లాస్లో మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. బాయ్. సీ యూ ఆల్. We will meet you again in the next video and next class. Right, bye.